పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు వైబ్రేషన్, అగ్రెషన్, ఇన్స్పిరేషన్ ఇలా చాలానే ఉన్నాయంటారు పవర్ ఫ్యాన్స్. అసలు పవన్కి అభిమానులు కాదు భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. పవన్ సినిమాలు వస్తే థియేటర్స్ వద్ద పండగే. పవన్ అభిమానులు తమ హీరో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమాలు మానేస్తారని ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలని మళ్ళీ సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు పవన్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడంతో పవన్ దాదాపు సినిమాలకు గుడ్ బై చెప్పినట్టే అన్న టాక్ టాలీవుడ్లో వినిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వెన్నంటే నిలబడే అభిమానులతో టాలీవుడ్లో స్టార్ హీరోగా అన్మ్యాచబుల్ క్రేజ్ను సంపాదించుకున్నారు పవన్. అందుకే అటు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో బిజీ అయ్యారు. 10 ఏళ్లుగా పవర్లో లేకపోయినా వెయిట్ చేసి ఇప్పుడు ఏకంగా మినిస్టర్ అయ్యారు. ఎంత పెద్ద బాధ్యతలు రావడంతో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సినిమాల వైపు చూసే ప్రసక్తి లేదని అంటున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 6 months నుంచి అసలు సినిమాల వైపే చూడడం లేదు. కమిట్ అయిన 3 సినిమాలను ఎలా కంప్లీట్ చేద్దామా అని అనుకుంటూనే అప్పుడప్పుడు షూట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు ఫ్యూచర్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఓజీ సినిమాకు మాత్రం పవన్ 2 వారాల డేట్స్ ఇస్తే షూట్ అయిపోద్ది కాబట్టి ఈ సినిమా మాత్రం లేట్ అయినా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 2 సినిమాల పరిస్థితి మాత్రం తెలియదు. కానీ పవన్ పాలిటిక్స్లో ఎంత బిజీగా ఉన్నా ప్రస్తుతం చేతిలో ఉన్న 3 సినిమాలు మాత్రం కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఎప్పుడు నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయడం, వాళ్ళకి నష్టాలు వస్తే తన రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వడం లాంటివి చేశారు కాబట్టి ఉన్న 3 సినిమాలను మాత్రం కంప్లీట్ చేస్తారు పవన్. ఇక కొత్త సినిమాల గురించి మాత్రం మర్చిపోవాల్సిందే అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. పార్టీని బలోపేతం చేస్తూ పాలిటిక్స్లో తనదైన మార్పు చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక పవన్ సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే అన్న మాట టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తుంది. అందుకే పవన్తో సినిమాలు చేయాలనుకున్న వాళ్ళు ఇక ఆ ఆశలు వదులుకోవాల్సిందే అని అనుకుంటున్నారు.